కరింగిలి మాల అనేది మనకి నల్ల మద్ది చెట్టు నుంచి రావటం అనేది జరుగుతుంది. ఈ నల్ల మద్ది చెట్టు అనేది శనికి సంబంధించినంత వరకు, కుజుడికి సంబంధించినంత వరకు ఆ యొక్క చెట్టు అనేది మనకి పురాణ కాలం నుంచి కూడా మనకి అనేక రకాలైన వృక్షాలు అంటే ఉదాహరణకి చెప్పాలంటే గనక లక్ష్మి మన ఇంట్లో వెల్లివిరియాలంటే గనక తులసి మొక్కను పెంచడం అనేది చూస్తూ ఉంటాం. శివుడి ఆరాధన కోసం మనం బిల్వదళాలనేది వినియోగిస్తూ ఉంటాం. ఇలా రకరకాల చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లు రావి చెట్టు అవ్వచ్చు, మరి ఇలాగే మారేడు చెట్టు అవ్వచ్చు. అదేవిధంగా ఈ మద్ది చెట్టు నుంచి ఏదైతే వచ్చిన ఈ మాల అనేది ఏదైతే ఉంటుందో అది కరుంగులి మాల. ఈ కరుంగులి మాల ధరించడం వల్ల ఏమవుతుందంటే గనక ఏదైనా సరే రక్త ప్రసరణ అంటే మనకేదైనా సరే మనకొచ్చే అనేక వ్యాధులకి మూలం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే గనక అది వివిధ అనారోగ్యాలకి దారి తీయటం అనేదైతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ కరుంగులి మాల వేస్తామో దానివల్ల మనకేంటంటే ఏదైతే రక్త ప్రసరణ అనేది సరిచేయటం అనేది ఇటు మనకి సైంటిఫిక్‌గా అది ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత ఏదైతే మనకి ఒక నమ్మకం అనేది ఏదైతే ఉందో, జాతకం ప్రకారంగా ఏదైతే మీకు విశ్వాసం ఉందో, వాటన్నిటిని కూడా మరి కరెక్ట్ పద్ధతిలో ఉపయోగపడే మాల ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కరుంగులి మాల. కనుక కరుంగులి మాల ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. ఇంతే కాకుండా కరుంగులి మాల మరి ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది కూడా కొంతమందికి కలిగే సందేహం. అయితే ఇది ఏదైనా సరే మొదటిసారి వేసుకున్నప్పుడు మంగళవారం గానీ, శనివారం గానీ వేసుకున్నట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు రావడానికైతే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కరుంగులి మాల వేసుకోవడంలో ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? అంటే పడుకునేప్పుడు తీసేయాలా? లేదా మరి స్నానం చేసేప్పుడు కూడా ఉంచుకోవచ్చా? ఇత్యాది సందేహాలు కలగటం అనేది కూడా సహజం. అయితే ఇది స్నానం చేసేప్పుడు కొద్దిగా తీసేయటమే మంచిది. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా స్నానం చేసేప్పుడు దీన్ని గనక వాడితే క్రమంగా ఈ పూసలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ పూసలు మనకి పుచ్చిపోవటం గానీ, లేదా మెత్తబడిపోవటానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక స్నానం చేసేప్పుడు మాత్రం కొద్దిగా తీసి స్నానానంతరం మళ్ళీ యథావిధంగా వేసుకోవటం అనేది మంచి పద్ధతి.